నాదు కౌగిలిని కాగు వరకు సవరించి సాగు వరకు కుడి కన్ను వదిలి కూడిన తరుణాన కొండల రాయనికిగా కోటి రాతులు. పొద్దుటి నుంచి ఎడంకన్ను ఒకటే అదురుతుంది. శ్రీరంగం వారి ప్రోగ్రామ్ చేయబోతున్నానా, ఏమవుతుందో ఏంటో గొడవ. ఆడవాళ్ళకి ఎడమకన్ను అదురుతుందంటే మంచి జరుగుతుందిగా. అమ్మో నీ పంట పండబోతుందన్నమాట. ఆ చిన్నాయన కాస్త జాగ్రత్త పడాల్సిందే. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు చిన్నాయనంటే నీకెందుకు అంత ఇది? నాకే కాదే, నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆయన అంటే హార్ట్ థ్రాబ్. హార్ట్ అటాక్ గా మారకుండా చూసుకో. పర్వాలేదే, వీర మరణం లాగా ప్రేమ మరణం. అలాగే మరణం ఇట్టా కాదు, ఎట్టా అట్టా అట్టాగా. సార్ ఇవాళ నటరాజ ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి, మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అండి. అది కూడా నేనే చెప్పాలా సార్? మారుతి ప్రొడక్షన్స్ కంపోజింగ్ అయ్యా సార్. ఆ కంపోజింగ్ బుక్స్ అన్ని చిందరవందరగా ఉన్నాయి. వీళ్ళు ఆర్డర్లో పెట్టండి. వాటిలో ఇంపార్టెంట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. సరే సార్. మారుతి మారుతి మారుతి. హలో అశోక్, ఒకసారి అటు వస్తే ఇక్కడ కూర మాడిపోతుందా? అసలే వంట ఆలస్యమై నేను ఇదైపోతుంటాను. నీకు నీ కూరే ముఖ్యం, నాకు నా నాటకంలో వేషం ముఖ్యం. అబ్బబ్బా ఏమిట్రా నీ సతాయింపు? నమస్కారం అండి. ఏదో ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. రామ్మ సమయానికి వచ్చావు. వాడి చేత స్కూల్లో నాటకం వేస్తున్నారట. ఆయన గారు నారదుడు కాదు, కృష్ణుడు. అబ్బో అబ్బో కృష్ణుడు. కాసేపు నేను యశోదనైపోయి రిహార్సల్స్ చేయించారట. నా తల్లివి కదూ, కాసేపు వాడికి తల్లి వైపోమ్మా. యశోదరా. అయ్యో నువ్వు ఇప్పుడు పెద్దమ్మవి కావు, మా అమ్మవి. ఏమండి ఏమిటే? సురేఖ మన ఇంటి కోడలైతే ఎలా ఉంటుందో చూతురు గాని. రండి రండి. రంగా ఓసారి రా. ఏమిటో సురేఖ నా తోడికోళ్ళైతే ఎలా ఉంటుందో చూతూ గాని. కన్నయ్య ఎక్కడున్నావయ్యా? నేను ఇక్కడ లేను, కాళింది మడిలో ఉన్నా. అలాగా అమ్మ దొంగ. కూర్చో కూర్చో. ఎంత బాగుందో, నువ్వు కూడా తినమ్మా. వద్దు నాన్న, నువ్వు తిను. నువ్వు మంచిగా చెప్తేనే తింటా. నువ్వు బొజ్జ నిండా అన్నం తిన్న తర్వాత చెప్తాను. తప్పుకో తినేసి. యశోదమ్మ యశోదమ్మ, నీ ముద్దులు కొడుకు ఏం చేశాడో తెలుసా? వెన్నతో పాటు మన్ను కూడా తిన్నాడు. కన్నా మన్ను తిన్నావా? అమ్మా మన్ను తినంగానే శిశువునో వెర్రినో కొంటినో చూడు నా నోరు. ఏమిటిది? కళ, వైష్ణవ మాయ, అండపిండ బ్రహ్మాండాన్ని చూపిన నువ్వు నా బిడ్డవు కాదయ్యా. 1000 జన్మల పూజా ఫలాన్ని ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా. నాన్న, కన్నా. అమ్మా అందరూ బాగుందన్నారు. రామ్మా. అరే సమయానికి మన చందు కూడా వచ్చాడే. ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదినా, రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా. అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటారు. సాంగ్స్ అవి ఫిక్స్ చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే చెప్తా. ఏ చందు చందు, మన సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదినా. 1 అవర్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి? అవునండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. ఇచ్చేరా చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. కెమెరా ఇచ్చి నువ్వు ఉండవయ్యా. ఓహో ఈ దారాలు పెట్టి కదా వదినా. అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. ఇవ్వు. తీసుకోవే. రానయ్య. రండి. రంగా కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదినా. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదినా? మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య, ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే. వదినా ముందు అన్నయ్యకి దిష్టి, ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను.
వేలు కలిందేమిటి? మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడ లేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, నేను అవతల సీట్లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలే ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలే ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు. తీసుకోండి. మీరు ఉండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. అక్కడ వాటర్ ఉందో లేదో. టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి, చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ ఎవరమ్మా? చుక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఉన్నారు. తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ అవుట్. దిస్ టూ మచ్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టు టాక్ లైక్ దిస్. యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు తుళు ఫ్రమ్ కర్ణాటక. హౌదా? ఎంత అదృష్టవంతులండి మీరు. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు. ನಾನು ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡಬೇಕು. ನೋಡ್ತೀನಿ ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರವನ್ನು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ, ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀರಿ. ಒಂದು ನಿಮಿಷ ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಕಾಳಜಿ ಹೇಳಿದ್ರಿ. ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళ గుళ్ళో అమ్మవారితో సమానమని, వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంత ఉత్తునే ఏంటి వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయిస్తుంటే నాకు వదలరాయ్. నువ్వు ఇలానే మాట్లాడంటే నేను పక్క స్టేషన్లో వదలరాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదానా? పర్వాలేదు, కూర్చో. మా వారు వస్తే చెబుదు గాని, అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానా అమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా. కడుపు నిండా తినండి. తినండి, మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి. రామ్మా, కూర్చో. ఏంటమ్మా ఇది? ఇలాంటప్పుడు ఇలా? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము, తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. అలాగే పదమ్మా. సార్, ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి. సంతకం ఏమిటండి? సంతకం అసలు ఒట్టి మనిషి కాదు, మధ్యలో ఏమన్నా అయితే. వాణి, అమ్మ వాణి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చాలా థ్యాంక్స్ అండి, అటు ఇటు తొలిపోకుండా తీసుకొచ్చారు. రాను, అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా.
ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. చా తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తింటున్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? నొప్పులు వస్తున్నాయి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టేది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. వచ్చేస్తాను. జాగ్రత్త చూసుకోవాలి మరి. ఏమండి? ఏమండి ఇక్కడ ఎవరిని డాక్టర్ ఉన్నారా? ఏమండి మీరు డాక్టర్ కదా? డాక్టర్ ఏమండి మా ఊరికి నొప్పులు వస్తున్నాయి అక్కడ? డాక్టర్ మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు. ఇదేమిటో కర్మ. ఆయన అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. మామిడికి నొప్పులు వచ్చేస్తున్నాయి. అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. భగవంతుడు ఏమిటి పరీక్ష? ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే ఏమీ జరగదు బాబు, ఏమీ జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాస చాలా మంచిది. నేను వెళ్ళిపోయి కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అది జరిగిందా? పెద్దయ్య ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుందే, ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. అయ్యో రండి అయ్యా. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా అయితే ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బామలు పాతకాలం. నువ్వు వెలిగా కూర్చో. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు ఎక్కడ పెడతావు చెప్పు. అది వచ్చేస్తున్నాడు సార్. ఇదే మొదటి కాల్పు. పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మంచిలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి ధైర్యస్తురాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. ఒక్క క్షణం గరిమల నీ మురిపపు ముద్దుల మొలకొచ్చేదిక. ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగా ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇహము పరము. అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగా ఇమ్మనరే దేవతల ఈ తల్లికి వరము, ఈ లాలికి స్వరము, ఇహము పరము. ఇప్పుడు శ్రీరంగం బ్రదర్స్ చేస్తున్నది సంగీతం మీద కొత్త ప్రయోగం అంటారా? అవును, ఎంతటి బాధనైనా మరిపించే సమ్మోహన శక్తి సంగీతానికి ఉందని నిరూపిస్తున్నారు. సంగీతం ఒక మత్తుమందులా పనిచేయగలదు. అవునండి, దీన్నే మ్యూజిక్ థెరపీ అంటారు కదా. కౌసల్యకు తప్పని అమ్మ వేదన మన రామ కీర్తన. రామం దశరథ రామం దంచవి రామం ధరైజ సోమం. రామం దశరథ రామం దంచవి రామం ధరైజ సోమం. దేవకికే తప్పని చెరసాల వేదన నవరసాల నర్తన. నందనందనం భక్త చందనం గోపికా గోవందనం. నందనందనం
నిగ సాధస గరి కథ పాగరి గపద పాద పాసరా సరి సారి గగరి రి సరి రి సద సాద పగరి సరి తూర్పు తల్లికి తప్పదు ఉదయ వేదన మేఘాలకు తప్పదు మెరుపు వేదన ఏంటబ్బా ఒక్క క్షణం కరిమల నా మురిపెప్పు ముత్తుల మొలకొచ్చేదిగా ఒక్క క్షణం అమ్మ కడుపు చల్లగా అయ్య కలలు పండగ ఇమ్మనని దేవతల